ఇటీవలి కాలంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు 10% మంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేయకపోతే మరిన్ని విష పరిణామాలు తప్పవన్న ఆందోళన అన్ని దేశాల నుంచి వ్యక్తమవుతోంది. అందుకే ఐక్యరాజ్యసమితి జూన్ 26ను మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా ప్రకటించింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడలో పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పలు కళాశాల నిర్వాహకులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మత్తు పదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పోలీసులు పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని ప్లకార్డులు ప్రదర్శించారు. కాకినాడ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో చిత్తవుతున్నారని, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డ్రగ్స్ను విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్తో పాటు వివిధ కాలేజీల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, MLC ma'am, rural MLA sir, and a special good evening to all the students who are here. ఈ రోజున మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని ఇప్పుడే MLC మ్యామ్ చెప్పారు. 26th June is being commemorated as International Day Against Drug Abuse and Illicit Trafficking. ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో 1987 నుంచి స్టార్ట్ అయ్యి 87లో it was christened and 89 నుంచి స్టార్ట్ అయింది. From then on every year we are observing this day to make sure that awareness spreads against drug abuse and illicit trafficking. ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఇంత ఫోకస్ ఎందుకంటే this is a menace that is there across the world. కొంచెం పిల్లలు డ్రోన్ మళ్ళీ కూడా చూడొచ్చమ్మా, ఇటు చూడండి ముందుకి. ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ ఎంత సీరియస్గా ఉంది అనే దానికోసము యునైటెడ్ నేషన్స్ ఈ ఇనిషియేటివ్తో రావడం జరిగింది. దీనిలో పర్టికులర్గా ఇవాళ ర్యాలీలో ఇంతమంది స్టూడెంట్స్ని, యూత్ని ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే యు ఆర్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మీరందరూ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి, అన్నెసరీ థింగ్స్కి బానిస అవ్వకుండా ఉంటే ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ విల్ బి బ్రైట్. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీ హ్యావ్ సెట్ ఆఫ్ రిక్వెస్ట్. ఫస్ట్ థింగ్, ఎక్కడ ఇట్లాంటి ఈ టీనేజ్లో 15 years నుంచి ఒక 20-22 years వచ్చేదాకా, గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఏదో కొత్తది ఎవడో చూపిస్తే ట్రై చేద్దామని ఇట్లాంటివి ఉంటాయి. దయచేసి అట్లాంటి వాటి చూడలేక పోకండి. మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీ ఫ్యూచర్ పాడైపోతుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఎంత స్ట్రాంగ్ యాక్ట్ అంటే మీరు చిన్న క్వాంటిటీతో దొరికితే కూడా ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇమ్మీడియట్గా 6 నెలలు జైలు. ఆ తర్వాత కన్విక్షన్ వచ్చిన ఎక్విటల్ అయినా కూడా తర్వాత మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది మర్చిపోండి. ఆఫ్ లేట్ ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి డీసెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశమే లేదు. ఇంకా అబ్రాడ్ వెళ్ళడాలు, పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ అయితే ఇంకా పూర్తిగా ఇట్ ఈస్ డన్ ఫర్. ఇంకా ఈ లైఫ్లో ఇట్లాంటివి ఏమి జరగవు. మీరు ఎంత కష్టపడి చదువుకున్నా కూడా ఒక్కసారి చేసిన చిన్న పొరపాటుకి. సో దయచేసి వీటి బారిన పడకండి. సెకండ్ థింగ్, రిపోర్టింగ్. పోలీస్ డిస్ట్రిక్ట్లో కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఉండి ఎన్ని బీట్స్ తిరిగి ఎంతసేపు రోడ్ల మీద ఉన్నా కానీ ప్రతి నిమిషం ప్రతి చోట ఉండలేరు. సో మీరందరూ మాకు ఐస్ అండ్ ఇయర్స్గా యాక్ట్ చేసి ఎక్కడైనా కానీ ఈ రకమైన కన్జంప్షన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సేల్ కానీ ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తుంటే కానీ, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్తుంటే కానీ, లేదా ఎక్కడైనా అమ్ముతుంటే కానీ డౌట్ వస్తే వెంటనే మాకు కాల్ చేస్తే వీ విల్ టేక్ యాక్షన్. మీ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది. మీ ఐడెంటిటీ ఎవరికి రివీల్ చేయము. అట్లనే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. దిస్ ఈస్ ఫర్ యువర్ వెల్ఫేర్, సొసైటల్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. దీనిలో కొంచెం గాంజాయి కదా తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తారు, పాకెట్ మనీకి వస్తుంది. ఇట్లా అనుకొని తప్పు చేసిన వాళ్ళని కూడా నేను చూశాను నా కెరియర్లో. ఒక్కసారి ఇక్కడి నుంచి అక్కడికే కదా తీసుకెళ్తాం అనుకుంటే ఇంకా లైఫ్లో దిద్దుకోలేని తప్పు అయిపోతుంది అది. సో దయచేసి అట్లాంటివి చేయకండి. అండ్ రిపోర్టింగ్ ఆల్సో షుడ్ ఇంక్రీజ్. దానికోసం 1972 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. మీరు ఆ 4 digits కనుక డయల్ చేస్తే, ప్లీజ్ రిమెంబర్ దిస్, 1972 అనే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేస్తే వెంటనే వీ విల్ కమ్ అండ్ టేక్ యాక్షన్. అట్లనే లాస్ట్ థింగ్ ఇస్ రీహాబిలిటేషన్. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో కానీ
ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ సమ్వేర్ ఇన్ ద రిలేటివ్స్ ఈ డ్రగ్ అబ్యూజ్ కనుక బానిస అయినట్టు మీరు అబ్జర్వ్ చేస్తే దే షుడ్ బి రీహాబిలిటేటెడ్. వాళ్ళని కంప్లీట్గా వదిలేయటం ఇస్ నాట్ కరెక్ట్. ఎవరైనా ఇట్లాంటి మత్తు పదార్థాలకు బానిసైనట్టు మీకు ఎవరైనా కనిపిస్తే కనుక దయచేసి మాకు ఇంటిమేట్ చేయండి. వీల్ సెండ్ దెమ్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ వీల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ వాళ్ళు కనుక రికవర్ అయిన తర్వాత. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఆనరబుల్ సీఎం సార్ ఈ మెనేస్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఈగిల్ అనే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్ ని ఫామ్ చేయడం జరిగింది. దానికి ఎక్స్క్లూజివ్ గా స్టాఫ్ ఇచ్చారు. సో మెనీ పవర్స్ హావ్ బీన్ గివెన్. ఈగిల్ హాస్ బీన్ వర్కింగ్ రిలెంట్లెస్లీ టు కంట్రోల్ దిస్ డ్రగ్ మెనేస్ with the support of police department. మేమందరం we have been instrumental in getting it under control to an extent. ఇంకా కూడా తగ్గాలి కంప్లీట్ గా ఇది ఎరాడికేట్. మీద నా పెద్దలు ఎమ్మెల్సీ నీట్ గా డీసెంట్ గా చెప్పారు యాక్చువల్లీ ఏం చేస్తున్నారని. బట్ ఐ టెల్ యూ ఫ్రమ్ మై సైడ్, అంటే అంత నీట్ గా చెప్పదలుచుకోలేదు. ఒకసారి దొరికితే ఇక నుంచి ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు, we will parade in the streets and their colleges టు షేమ్ దెమ్. అర్థమైందా నేను చెప్తుంది? ఒక స్టూడెంట్ కానీ ఇంకొకరికైనా ఏమన్నా దొరికితే ఇక మీద నుంచి ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు టేక్ వన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టు పెరేడ్ దెమ్ ఇన్ దేర్ స్కూల్. ఆ అబ్బాయి ఎలా నాశనం అయిపోతాడు, పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి, పేరెంట్స్ వచ్చి ఇలా వాళ్ళ లైఫ్ పాడైపోతుంది ఏమంతా చెప్తాను. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆ అబ్బాయి ఒక్కడిని పట్టుకోవడం వల్ల, అబ్బాయి ఎవరు అమ్మాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో పట్టుకోవడం వల్ల ఎంటైర్ కాలేజ్ బాగుపడుతుంది అనుకుంటే దేర్ ఈజ్ నో షేమ్ ఇన్ డూయింగ్ దిస్. Am I right? మీలలో ఎంతమంది ఫ్యామిలీస్లో ఎవరో ఒకళ్ళన్నా అట్లీస్ట్ దీని మీద కొంచెం దాని బారిన పడి మళ్ళీ బయటకు రావడం కానీ నాశనం అయిపోయింది ఎంతమందికి తెలుసు? మీ ఫ్యామిలీస్లో ధైర్యంగా చేస్తాను. వీఆర్ నాట్, ఐఎమ్ షూర్ ఇక్కడ ఎత్తిన వాళ్ళు 10 రెట్లు ఉంటారు ఇంకా ఇక్కడ. ఐఎమ్ షూర్ మై ఓన్ ఫ్యామిలీ హ్యాస్ వన్. సో ధైర్యంగా ఎత్తాను. ఎంతమందికి తెలుసు మీ ఫ్యామిలీస్లో, మీ బ్రదర్స్, సిస్టర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు ఇలా డ్రగ్స్ స్టార్ట్ చేసి దానివల్ల నష్టపోయిన వాళ్ళు కానీ, ఆస్తులు అమ్ముకొని పేరెంట్స్ రీహాబిలిటేషన్లో చేర్పించిన వాళ్ళు తెలుసు. బట్ దట్ కేస్ ఈజ్ మైన్. మా ఫ్యామిలీలోనే ఆస్తులు అమ్ముకొని ఆ అబ్బాయిని కాపాడడానికి ఆల్మోస్ట్ ఒక 3 years లెఫ్ట్ రైట్ సెంటర్ కష్టపడి తప్పితే బయటికి రాలేదు. ఐఎమ్ టెలింగ్ యూ, మేబీ మీకన్నా ఒక 10 years 15 years ఐ మీన్ ఏజ్లో పెద్దవాళ్ళం అయి ఉండొచ్చు. సో I can tell you for sure, if there is something which will kill you, leave about others. అంటే ఒక 2 ఏళ్ళు పాస్ అవుతాము, ఫెయిల్ అవుతాము, పేరెంట్స్ కష్టం పక్కన పెట్టండి. ఇఫ్ సంథింగ్ దట్ విల్ కిల్ యూ టుడే, ఇట్ ఈస్ డ్రగ్స్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. రెస్ట్ ఆల్ ఈజ్ యాక్సిడెంట్. మన చేతిలో లేనేట్. అంటే కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటే కొన్ని అవుతుంది. బట్ చేతిలో మనల్ని మనం సూసైడ్ అంటాం కదా, ఇట్ ఈస్ సూసైడ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ రైట్? అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బాయ్స్ ఒక్కటి కాదు. ఈరోజు స్పెసిఫిక్ గా మేము చెప్పడం కూడా విమెన్ అండ్ మెన్ రెండు ఉండాలనుకున్నాం. సింపుల్ రీజన్ ఏంటంటే కొంత కాన్సైన్స్ అట్లీస్ట్ అమ్మాయిలు ప్రదర్శిస్తారన్న ఒక కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ. సో లాట్ ఆఫ్ టైమ్స్ గర్ల్స్ ఆర్ లిటిల్ మోర్ సోబర్. వాళ్ళు దే అండర్స్టాండ్ బెటర్ రెస్పాన్సిబిలిటీ. సో యూ షుడ్ అండర్స్టాండ్ మీ కాలేజ్లో ఇఫ్ ఇట్ ఈస్ ఎ కో ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఒకరిని ఇట్లా డ్రగ్స్ చేస్తున్నారు, ఇట్లా డ్రగ్స్ వాడుతున్నారు, ఇట్లా మాకు సప్లై చేస్తారని తెలిసినప్పుడు మీరు ఒక్కసారి ఆ నెంబర్కి ఫోన్ చేయడం వల్ల మీరు ఎవరో తెలియదు, మీ ఐడెంటిటీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యూ అండర్స్టాండ్ యూ ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రెండ్స్. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ అ వార్నింగ్. దిస్ ఈజ్ నాట్ ఏదో ఫాదర్స్ డేకో మదర్స్ డేకో పెట్టుకొని మీటింగ్ చేసినట్లు కాదు. ఇట్ ఈస్ అ బ్లడీ వార్నింగ్ మీటింగ్. సో మా దృష్టిలో ఏ ఒక్క కంప్లైంట్ వచ్చినా ఆ అబ్బాయి కెరియర్ పాడవుతుంది, స్కూల్ ఇమేజ్ పాడవుతుంది, ఆ టీచర్ ఆర్ మేనేజ్మెంట్ ఇమేజ్ పాడవుతుంది అంటే నథింగ్ డూయింగ్. ఆ ఒక్క స్టేట్మెంట్ షుడ్ సెండ్ షివర్స్ అమాంగ్ అదర్ స్టూడెంట్స్. భయం పుట్టించాలి. అలానే చేయాలా కాదా? బంగపోతారా ప్రతిసారి? డూ నీడ్ టు బెగ్. అంటే ఇలా రిక్వెస్ట్ చేసి చేయాల్సిన ప్రోగ్రామ్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అలా రిక్వెస్ట్ చేసి ఆ బాబు తాగొద్దు, బాబు చేయదు. చేస్తే పడాలా. ఇంకా మళ్ళీ that fellow should never come up and should send a message and an example. From my side, from district administration, we will announce 50,000 every month. We will give to one clue. Someone who will give one clue. Students, 50,000 every month. We will give to someone who will give a clue. And we will take we will do a small funding collectorate. Now I will take appreciation certificate.
you can use it for your future thing also. We will give every month. But I request every student to take this seriously, and we will do it from this month. From July onwards, July 25th or 26th month. కూడా నమస్కారం. ఈరోజు మనం తెలిసి ఇక్కడ ఎందుకు వచ్చాము? టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అబ్యూస్ ఆన్ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో ఇది అందరికీ మనకు తెలుసు, యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చింది. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ప్రపంచం అంతా కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ అస్ నో, అంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, కొంతమందికి అపోహలు ఉంటాయి, డ్రగ్స్ వల్ల ఏదో సాధించేస్తాము అనుకుంటాం. కాదండి, వీఆర్ లూజింగ్ ఆర్ లైఫ్స్ అండ్ అదర్స్ లైఫ్స్ టూ. అంటే సొంత ఆరోగ్యంతో పాటు కుటుంబం ఆరోగ్యం అంతా కూడా తీసుకుంటే, ఎలాగంటే దానికోసం అని చెప్పేసి డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల యూత్ ఏంటంటే ఈ డ్రైవింగ్లో కూడా డిఫరెన్స్ వచ్చి ర్యాష్ డ్రైవింగ్ అన్నీ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, అది కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సెన్సెస్లో ఉండరు, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. సో ద టేక్ ఇట్ యాజ్ సంథింగ్ దే హ్యావ్ ఎర్న్ సమ్ పవర్ అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. సో దట్స్ ద రాంగ్ ఇమాజినేషన్ అంటే ఇలాగని చెప్పేసి అందరూ కూడా గమనించాలి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనమే కాదు, మన చుట్టుపక్కల పరిసరాలే కాదు, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది డ్రగ్స్ తీసుకుంటే. సో ఏంటంటే ఇది అరికెట్టాలి అంటే ఓన్లీ అఫీషియల్సే కాదు, మన అందరి బాధ్యత కూడా ఉంది. కాకినాడ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా కమాన్ సే నో టు డ్రగ్స్.